Hi students, this is David, subject biology. ఈరోజు మనం ఒక న్యూ చాప్టర్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్. అంటే ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మనం ఏమేమి తెలుసుకోబోతున్నాం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో రకాలు ఏమిటి అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, మానవులో ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, అలానే స్త్రీలలో జరిగే ఋతుచక్రము మరియు ఫలదీకరణ, గర్భ నిరోధక పద్ధతులు, పిల్లలు కలగకపోతే ఉపయోగించే ప్రత్యుత్పత్తి అనుబంధ సాంకేతికత మరియు కౌల పిల్లలు జన్మించే విధానం, ప్రత్యుత్పత్తి సంబంధించిన వ్యాధులు అనేవి ఏ విధంగా కలుగుతాయనే విషయాన్ని మనం ఈ టాపిక్లో క్లియర్గా తెలుసుకుంటాం. ఓకే, లెట్స్ బిగిన్. రీప్రొడక్టివ్ సిస్టమ్, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అసలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద రీప్రొడక్షన్? ప్రత్యుత్పత్తి అంటే ఒక జీవి తన జీవిత కాలంలో తనలాంటి జీవులను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని ప్రత్యుత్పత్తి అనే పేరుతో పిలుస్తారు. ఒక జీవి తన జీవిత కాలంలో తనలాంటి జీవులను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యమే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అయితే ఈ ప్రత్యుత్పత్తి వల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అంటే, ఒక జాతిని శాశ్వతంగా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది, అంతరించిపోతున్న జీవుల యొక్క సంఖ్యను భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యుత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు. మరి ప్రత్యుత్పత్తి రకాలు చూసినట్లయితే ప్రత్యుత్పత్తి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా ఉంటుంది. వాటిలో ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి, ఎసెక్సువల్ రీప్రొడక్షన్. మరొకటి లైంగిక ప్రత్యుత్పత్తి, సెక్సువల్ రీప్రొడక్షన్. అలైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి అని ఇలా రెండు రకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది. వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి డిస్కస్ చేసుకుందాం. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా కూడా కొత్త జీవుల ఉత్పత్తి జరుగుతుంది. మరి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క సాధారణ లక్షణాలు ఏంటి? అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే జీవి ప్రమేయం ఉంటుంది. ఎటువంటి సంయోగ బీజాలు ఏర్పడవు. సంయోగ బీజ కణాలు అంటే శుక్ర కణాలు కానీ అండాలు కానీ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ఏర్పడవు. అలా గ్యామెట్స్ ఏర్పడకపోతే, సంయోగ బీజ కణాలు ఏర్పడకపోతే సంయుక్త బీజం ఏర్పడదు. సంయుక్త బీజం ఏర్పడకపోతే అయినా కూడా సంయుక్త బీజం ఏర్పడకున్నా, జైగోట్ ఏర్పడకున్నా ఒక కొత్త జీవి ఉద్భవిస్తూ ఉంటుంది, ఒక న్యూ ఆర్గనిజం ఆర్జిన్ అవుతూ ఉంటుంది. సో అదే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క ప్రత్యేకత. తల్లి జీవిలో ఏ రకమైన క్రోమోజోములు ఉంటాయో జనక జీవిలో కూడా దాని యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ కానీ లేకపోతే యంగ్ వన్స్లో కానీ వాడి యొక్క సంతానంలో కానీ అదే రకమైన జన్యు పదార్థం ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప కొత్త జన్యు పదార్థం అనేది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడదు. మరి ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం, దీనిలో రకాలు చూసినట్లయితే వీటిలో ఫస్ట్ వన్ ఏంటంటే విచ్చిత్తి. విచ్చిత్తి, ఫిజన్, ఫిజన్. విచ్చిత్తి అనేది ఒక జీవి ముక్కలవుట ద్వారా కొత్త జీవులు ఏర్పడే విధానం. ఒక జీవి ముక్కలవుట ద్వారా కొత్త జీవులు ఏర్పడినట్లయితే దానిని విచ్చిత్తి అనే పేరుతో పిలుస్తారు. ఈ విచ్చిత్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ద్విధా విచ్చిత్తి, రెండు బహుధా విచ్చిత్తి. ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి, బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్. విచ్చిత్తి రెండు రకాలు. ఒక జీవి రెండు ముక్కలుగా విడిపోయినట్లయితే
అటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్విధా విచ్ఛితి అంటారు. ఈ ద్విధా విచ్ఛితి అనే విధానం ఇక్కడ ఏ జీవులో ఉంటుంది అంటే యూగ్లీనాలో ఉంటుంది. ద్విధా విచ్ఛితి అనే విధానం యూగ్లీనాలో ఉంటుంది. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఇమేజ్ అనేది యూగ్లీనా యొక్క ఇమేజ్. ఇది యూగ్లీనా యొక్క స్ట్రక్చర్, ఈ యొక్క ఆర్గనిజం. దీనిలో ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏ విధంగా జరుపుకుంటుందంటే ద్విధా విచ్ఛితి ద్వారా జరుపుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ వన్ అమీబాలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్విధా విచ్ఛితి ద్వారా జరుగుతూ ఉంటుంది. పారామీషియంలో కూడా ద్విధా విచ్ఛితి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరుగుతూ ఉంటుంది. అంటే ద్విధా విచ్ఛితి అనేది ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. ఎటువంటి గ్యామ్టోసైట్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎటువంటి జైగోట్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, అయినా న్యూ ఆర్గానిజం అనేది ఏర్పడుతుంది. అదే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం యొక్క ప్రత్యేకత. మరొకటి బ్యాక్టీరియాలో కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంటుంది. బ్యాక్టీరియాలో ఇలా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ద్విధా విచ్ఛితి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులు యూగ్లీనా, అమీబా, పారామీషియం, బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ మీరు సెకండ్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బహుధా విచ్ఛితి అనేది ఉంటుంది. అంటే మల్టిపుల్ డివిజన్. ఒక జీవి రెండు ముక్కలు కంటే ఎక్కువ ముక్కలుగా విడిపోయినట్లయితే ఆ ప్రతి ముక్క కూడా ఒక కొత్త జీవిగా ఏర్పడితే దాన్ని బహుధా విచ్ఛితి లేదా మల్టిపుల్ డివిజన్ అంటారు. ఈ బహుధా విచ్ఛితి లేదా మల్టిపుల్ డివిజన్ అనేది ఎక్కువగా స్పంజికలలో ఉంటుంది. స్పంజికలు మరియు ఫ్లనేరియస్ జీవులలో ఉంటుంది. ఫ్లనేరియస్ జీవులు, స్పంజికలు కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఆ అలైంగిక ప్రత్యుత్పత్తిలో విధానం ఏంటంటే విచ్ఛితి అనే ప్రాసెస్. ఆ విచ్ఛితి అంటే రెండు కంటే ఎక్కువ ముక్కలుగా విచ్ఛిన్నమై ప్రతి ముక్క ఒక కొత్త జీవిగా ఏర్పడుతుంది కాబట్టి దాన్ని ద్విధా విచ్ఛితి అంటారు. ద్విధా విచ్ఛితి అనేది స్పంజికలు మరియు ప్లనేరియా వంటి జీవులు ద్విధా విచ్ఛితి అనేది మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మరొకటి కోరకీ భవనము. కోరకీ భవనము లేదా దీనినే బడ్డింగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. కోరకీ భవనం లేదా బడ్డింగ్ అనే పేరుతో పిలువబడుతుంది. కోరకీ భవనం లేదా బడ్డింగ్ అంటే శరీరం మీద ఒకానొక చోట ఒక మొగ్గ ఏర్పడుతుంది, అంటే ఒక కోరకం ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన కోరకం అనేది తల్లి జీవుని పోలి తల్లి జీవుని మాదిరిగా డెవలప్ అయి తల్లి జీవు నుంచి వేరవుతూ ఉంటుంది. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని కోరకీ భవనం అంటాం. ఈ కోరకీ భవనం ఏ జీవుల్లో ఉంటుందో మీరు ఇక్కడ గమనించినట్లయితే హైడ్రాలో ఉంటుంది. హైడ్రాలో కోరకీ భవనం అనే విధానం ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శరీరం మీద ఒకనొక చోట మొగ్గ ఏర్పడి అది జనక జీవినిగా పోలి అభివృద్ధి చెంది తిరిగి ఆ సపరేట్ అవుతూ ఉంటుంది. స్వతంత్ర జీవిగా అభివృద్ధి చెందినట్లయితే దానిని కోరకీ భవనం అంటారు. నెక్స్ట్ వన్ మీరు మరొక ఇమేజ్ చూసినట్లయితే ఈ ఇమేజ్ అనేది ఈస్ట్ అనే ఇమేజ్. ఈస్టులో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం కూడా బడ్డింగ్, రీప్రొడక్షన్ ఇన్ ఈస్ట్ బై బడ్డింగ్. ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఇమేజ్ ఏంటంటే ఈస్ట్ యొక్క పైన ఒక చిన్న బడ్ ఏర్పడుతుంది, ప్రొట్రూడ్ ఏర్పడుతుంది, అంటే ఉబ్బుతూ ఉంటుంది, పొడుచుకొని వస్తూ ఉంటుంది. తర్వాత దాంట్లో ఉన్న పదార్థం ఆ మొగ్గ ఏర్పడిన దాంట్లో కూడా పంచబడుతూ ఉంటుంది. తర్వాత వాటి మధ్య నొక్కి ఏర్పడుతుంది. ఇలా ఒకదానికంటే ఎక్కువ మొగ్గలు ఏర్పడి వాటి నుంచి కొత్త ఈస్టులు ఏర్పడి స్వతంత్ర ఈస్టులుగా అభివృద్ధి చెందే ఆ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని కోరకీ భవనం అనే పేరుతో పిలుస్తారు. కోరకీ భవనం హైడ్రాలో మరియు ఈస్ట్ అనే జీవుల్లో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మరొక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానమే పునరుత్పత్తి రీజనరేషన్ లేదా రీజనరేషన్ పవర్ అంటే ఒక జీవి కోల్పోయిన భాగాన్ని తిరిగి ఏర్పరచుకోవటం.
ఒక జీవి కోల్పోయిన భాగాన్ని తిరిగి ఏర్పరచుకోవటం పునరుత్పత్తి. ఈ పునరుత్పత్తి అనేది ఏ జీవులో ఉంటుంది? వానపాములో ఉంటుంది పునరుత్పత్తి. అంటే వానపాము లైంగిక ప్రత్యుత్పత్తి జరపగలిగే జీవి. వానపాము పునరుత్పత్తి వానపాములో జరుగుతుంది. అంటే బేసిక్గా వానపాములో లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంటే రెండు వ్యతిరేక దిశలో సంపర్కంలో పాల్గొంటాయి. ఒకదానికొకటి వాటిలో శుక్రకణాల మార్పిడి జరుగుతుంది. అయినా కూడా కొన్ని సందర్భంలో వానపాములు రెండు ముక్కలుగా చేసినట్లయితే ఆ తల భాగం అనేది కోల్పోయిన తోక భాగాన్ని ఏర్పరచుకుంటే అలా పునరుత్పత్తిగా పిలువబడుతూ ఉంటుంది. ఈ పునరుత్పత్తి వానపాములనే కాక దీంట్లో అధికంగా సముద్ర నక్షత్రాల్లో కూడా ఉంటుంది. సముద్ర నక్షత్రాలలో కూడా పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మన శరీరంలో కాలేయంలో కూడా పునరుత్పత్తి శక్తి అధికంగా ఉంటుంది. మన శరీరంలో కాలేయంలో కూడా పునరుత్పత్తి శక్తి అధికంగా ఉంటుంది, కోల్పోయిన భాగాన్ని తిరిగి ఏర్పరచుకోవటం. నెక్స్ట్ వన్ మరొకటి పార్థెనోజెనసిస్ లేదా దీనిని అనిసేక జననం అనే పేరుతో పిలుస్తారు. పార్థెనోజెనసిస్ లేదా అనిసేక జననం అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. మరి ఏంటి పార్థెనోజెనసిస్ లేదా అనిసేక జననం అంటే? శుక్రకణాలు అండాల ప్రమేయం లేకుండా ఒక కొత్త జీవి ఉత్పత్తి అయ్యే విధానం, ఒక కొత్త జీవి ఉత్పత్తి అయ్యే విధానాన్ని పార్థెనోజెనసిస్ అంటారు. అంటే ఇక్కడ అండం ప్రమేయం ఉండదు, అంటే ఫలదీకరణ జరగకుండానే శుక్రకణాలు అండంలోకి చొచ్చుకోకుండానే ఆ అండం అనేది ఒక జీవిగా ఏర్పడితే దానిని అలంగ్య ప్రత్యుత్పత్తి విధానం అంటాం. ఆ అలంగ్య ప్రత్యుత్పత్తి విధానంలో ఒకటి పార్థెనోజెనసిస్. ఈ విధానం అనేది తేనెటీగల్లో ఉంటుంది. తేనెటీగలు మరియు కందిరీగల్లో ఉంటుంది. తేనెటీగలు మరియు కందిరీగలలో పార్థెనోజెనసిస్ అనే విధానం ఉంటుంది. నెక్స్ట్ మరొకటి ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం మనం 4 రకాలు చెప్పుకున్నాం. ఒకటి ద్విధా విచ్ఛిత్తి, మరొకటి పునరుత్పత్తి, పూరకీభవనం, పార్థెనోజెనసిస్. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం. నెక్స్ట్ సెకండ్ వన్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో ప్రత్యుత్పత్తి అవయవాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు చూస్తే పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ముస్కాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు స్త్రీ బీజకోశాలు. ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో ప్రత్యుత్పత్తి అవయవాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ ముస్కాలు అనేవి శుక్రకణాలను విడుదల చేస్తాయి. స్త్రీ బీజకోశాలు అండాలను విడుదల చేస్తాయి. మరి ముస్కాలు అనేవి ఈ ప్రత్యుత్పత్తి అవయవాలు గోనాడ్స్. ఈ శుక్రకణాలు అండాలనేవి సంయోగ బీజకణాలు. అయితే ఈ సంయోగ బీజకణాలు అయిన శుక్రకణాలు అండాలు కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే ఒక కొత్త జీవిగా డెవలప్ అవుతూ ఉంటుంది. అయితే వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్రకణాలు అండాల మధ్య
శుక్రకణాలు అండాల మధ్య భేదాలు చూసినట్లయితే భేదాలు శుక్రకణాలు ఎక్కువ సంఖ్యలో విడుదలవుతాయి, అండాలు తక్కువ సంఖ్యలో విడుదలవుతాయి. శుక్రకణాలు ఎక్కువ సంఖ్యలోను, అండాలు తక్కువ సంఖ్యలోను విడుదలవుతాయి. నెక్స్ట్, ఈ శుక్రకణాలకు చలనం ఉంటుంది. అంటే విడుదలైన స్థానం నుండి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం అయితే ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరి దాన్ని ఫర్టిలైజేషన్ చేస్తూ ఉంటుంది, ఫలదీకరణ చేస్తూ ఉంటుంది. సో దీనికి చలనాన్ని మొటిలిటీ కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, అండాలు చూసినట్లయితే వీటికి చలనం ఉండదు. మరి ఏ విధంగా చలనం లేకుండా గర్భాశయం వైపు కదులుతుందంటే ఫాలోపియన్ నాళాల్లో ఉన్న శైలికల ద్వారా ఆ యొక్క శైలికలు జరిపే చలనం వలన ఆ అండం అనేది ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయం వైపు నెట్టబడుతుంది. సో అండానికి చలనం ఉండదు. మరి అయినా కూడా గర్భాశయానికి ఎలా కదులుతూ ఉంటుందంటే ఆ శైలికలు ఫాలోపియన్ నాళం నుండి శైలికల కదలిక వలన అవి గర్భాశయానికి కదలటం జరుగుతూ ఉంటుంది. శుక్రకణాలు మానవ శరీరంలో అతి చిన్న కణాలు, స్త్రీ శరీరంలో అతిపెద్ద కణాలు అండకణాలు. మరి అతిపెద్ద అండకణము కలిగిన జీవి, అతిపెద్ద అండకణం ఏ జీవిలో ఉంటుందంటే ఆస్ట్రిచ్ అనే పక్షిలో ఉంటుంది. అంటే ఆస్ట్రిచ్ పెట్టే పక్షి, నిప్పుకోడి పెట్టే పక్షి, అది ఆ గుడ్డు అతి పెద్దదైనప్పటికీ దాని మొత్తం కూడా ఒకటే కణం, గుడ్డు మొత్తం కూడా ఒకటే కణం. సో అది కణాలలో టోటల్గా అతిపెద్ద కణం చెప్తున్నప్పుడు అతిపెద్ద కణం కలిగిన అండకణం కలిగిన జీవి ఆస్ట్రిచ్. మరి శుక్రకణాలను -196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన ద్రవ నత్రజనిలో నిల్వ చేయడం జరిగింది. శుక్రకణాలను అంటే శుక్రం, సిమెన్ను దాదాపు 12 సంవత్సరాల పాటు నిల్వ చేస్తారు. అంటే సిమెన్లో ఉన్న శుక్రకణాలు సజీవంగా ఉండడం కోసం దాన్ని భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. -196 డిగ్రీ సెంటీగ్రేడ్ కలిగిన ద్రవ నత్రజనుల్లో భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, జీవులలో ప్రత్యుత్పత్తి అవయవాలను బట్టి ఇక్కడ శుక్రకణాలు అండాల కలయిక వలన ఫలదీకరణ జరుగుతూ ఉంటుంది. ఈ ఫలదీకరణ అనేది ఫర్టిలైజేషన్ లేదా ఆంపిమిక్సిస్ లేదా సింగమి అని 2 రకాలుగా పిలువబడుతుంది ఫలదీకరణ. ఈ ఫలదీకరణ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య ఫలదీకరణ, రెండవది అంతర ఫలదీకరణ. బాహ్య ఫలదీకరణ మరియు అంతర ఫలదీకరణ. బాహ్య ఫలదీకరణ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఫలదీకరణం అంటున్నామంటే ఖచ్చితంగా గ్యామెటోసైట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సంయోగ బీజ కణాల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ సంయోగ బీజ కణాల కలయిక అనేది శరీరం వెలుపలైన జరగవచ్చు, శరీరం లోపలైన జరగవచ్చు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎక్కడైనా కాపులేషన్ జరిగినా, ఎక్కడైనా దాని యొక్క ఫిజన్ జరిగినా కూడా దాన్ని ఫలదీకరణ అంటారు. ఈ ఫలదీకరణ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య ఫలదీకరణ, మరొకటి అంతర ఫలదీకరణ. బాహ్య ఫలదీకరణ అంటే శుక్రకణాలు అండాల కలయిక శరీరం బయట జరిగినట్లయితే దానిని బాహ్య ఫలదీకరణ అంటారు. శుక్రకణాలు అండాల కలయిక శరీరం వెలుపల జరిగితే దాన్ని బాహ్య ఫలదీకరణ అంటారు. ఈ బాహ్య ఫలదీకరణ ఏ జీవులో జరుగుతుంది? చేపల్లో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది, మరియు కప్పల్లో బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఇంకా వానపాములో కూడా బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. అంటే చేపలు, కప్పలు, వానపాము తప్ప ఫలదీకరణ జరిపిన జీవులన్నింటిలో ఫలదీకరణ అంతర ఫలదీకరణ జరుగుతుంది. కేవలం చేపలు, కప్పలు, వానపాములో బాహ్య ఫలదీకరణ జరిగితే మిగిలిన జీవులన్నింటిలో అంతర ఫలదీకరణ జరుగుతూ ఉంటుంది. మరి ఏంటి అంతర ఫలదీకరణ? జీవుల యొక్క శరీరం లోపల శుక్రకణాలు అండాల కలయిక జరిగినట్లయితే దానిని అంతర ఫలదీకరణ, శుక్రకణాలు అండాల కలయిక జరిగితే దానిని అంతర ఫలదీకరణ అని పిలుస్తారు. మిగిలిన అన్ని జీవులు, కీటకాలు కానీ, పక్షులు కానీ,
సరీసృపాలు కానీ క్షీరదాలు కానీ వీటన్నింటిలో ఫలదీకరణ అనేది అంతర్ఫలదీకరణ చెప్తాం. సో ఫలదీకరణ చూస్తే రెండు రకాలు, బాహ్య ఫలదీకరణ, అంతర్ఫలదీకరణ. నెక్స్ట్ వన్, జీవులలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలను బట్టి జీవులు రెండు రకాలు. ప్రత్యుత్పత్తి అవయవాలను బట్టి జీవులు రెండు రకాలు. వాటిలో ఒకటి ప్రత్యుత్పత్తి అవయవాలను బట్టి జీవులు రెండు రకాలు. వాటిలో ఒకటి ఏకలైంగిక జీవులు. ఏకలైంగిక జీవులు. ఏకలైంగిక జీవులు అంటే ప్రత్యుత్పత్తి అవయవాలలో, అంటే ముస్కాలు, స్త్రీబీజ కోశాలు. ప్రత్యుత్పత్తి అవయవాల్లో ముస్కాలైన స్త్రీబీజ కోశాలలో ఏదైనా ఒక ప్రత్యుత్పత్తి అవయవం ఉన్నట్లయితే దానిని ఏకలైంగిక జీవులు అంటారు. అంటే ఏకలైంగిక జీవులు స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. అంటే స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉండటానికి కారణం ఏదైనా ఒక ప్రత్యుత్పత్తి అవయవాన్ని కలిగి ఉండటం. ఏదైనా ఒక ప్రత్యుత్పత్తి అవయవాన్ని కలిగి ఉన్నట్లయితే దానిని ఏకలైంగిక జీవులు అంటారు. ఈ ఏకలైంగిక జీవులకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏకలైంగిక జీవులు ఎగ్జాంపుల్ కీటకాలు, చేపలు మరియు ఉభయచరాలు, సరీసృపాలు, రెప్టైల్స్, సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలు. ఇవన్నీ స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. వాటిలో ఏదైనా ఒక ప్రత్యుత్పత్తి అవయవం, పురుష జీవులైతే ఆ పురుష లైంగిక అవయవాలు, స్త్రీ జీవులైతే స్త్రీ లైంగిక అవయవాలు. నెక్స్ట్ వన్, మరొకటి ఉభయలైంగిక జీవులు. ఉభయలైంగిక జీవులు లేదా వీటిని ద్విలైంగిక జీవులు. ఉభయలైంగిక జీవులను ద్విలైంగిక జీవులు అని పిలుస్తారు. అంటే హెర్మఫ్రోడైట్స్, డైసియస్, స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉండకుండా ఒకే జీవి రెండు ప్రత్యుత్పత్తి అవయవాలను కలిగి ఉంటే వాటిని ఉభయలైంగిక జీవులను పిలుస్తారు. ఉభయలైంగిక జీవులకి ఎగ్జాంపుల్ వానపాము. ఉభయలైంగిక జీవులకు ఎగ్జాంపుల్ వానపాము ఉభయలైంగిక జీవి అయినప్పటికీ, అంటే ఒకే జీవిలో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉన్నప్పటికీ ఆ జీవులో శుక్రకణాలు, ఆ జీవులో అండకణాలతో ఫలదీకరణ జరగదు. సో వీటిలో ఆత్మ ఫలదీకరణ జరగదు. ఇలా ప్రత్యుత్పత్తి అవయవాల పరంగా జీవులు రెండు రకాలు, ఏకలైంగిక జీవులు మరియు ఉభయలైంగిక జీవులు. నెక్స్ట్ వన్, జీవులు పిల్లలకు జన్మనిచ్చే విధానాన్ని బట్టి రెండు రకాలు. వాటిలో ఒకటి అండోత్పాదకాలు లేదా ఓవిపారస్. అండోత్పాదకాలు అంటే పిల్ల జీవులకు గుడ్లు పెట్టుడు ద్వారా పిల్ల జీవులకు జన్మనిచ్చినట్లయితే దాన్ని అండోత్పాదకాలని పేరుతో పిలుస్తారు. ఈ అండోత్పాదకాలు అనే జీవులకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే అండోత్పాదకాల జీవులకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే చేపలు అండోత్పాదకాలు, చేపలు మరియు కీటకాలు అండోత్పాదకాలు, పక్షులు అండోత్పాదకాలు, సరీసృపాలు అండోత్పాదకాలు. ఇంకా రొయ్యలు కానీ పీతలు కానీ ఇవన్నీ కూడా అండోత్పాదకాలు. మరి ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో 2 ఇమేజెస్ కనపడుతున్నాయి. ఇమేజ్లో మీకు ఇక్కడ ఇవి పైన కనపడుతున్న ఈ జీవి పేరు డక్ బిల్డ్ ప్లాటిపస్. డక్ బిల్డ్ ప్లాటిపస్ లేదా దీనినే ఆర్నిథోరింకస్ అనే పేరుతో పిలుస్తారు. డక్ బిల్డ్ ప్లాటిపస్ లేదా ఆర్నిథోరింకస్. ఏంటి దీని యొక్క ప్రత్యేకత? ఇది ఒక క్షీరదం.
స్తన గ్రంథులను కలిగి పిల్లలకు పాలిస్తుంది. స్తన గ్రంథులు కలిగి పిల్లలకు పాలిస్తుంది. కానీ ఇది గుడ్లు పెట్టే క్షీరదం. అంటే గుడ్లు పెట్టే క్షీరదాలకు ఎగ్జాంపుల్ మరొకటి చూసినట్లయితే డక్ బిల్డ్ ప్లాటిపస్, డక్ బిల్డ్ ప్లాటిపస్ గుడ్లు పెట్టే క్షీరదం. మరొక ఇమేజ్ కింద చూస్తున్నారు, శరీరం మొత్తం మీద కూడా ముళ్ళు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ముళ్ళుల్ని స్పైనీ అంటాం. స్పైనీ ఇది చీమలు మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. చీమలు మాత్రమే ఆహారంగా తీసుకునటం వలన దీనిని యాంట్ ఈటర్. సో స్పైనీ యాంట్ ఈటర్ నథింగ్ బట్ ఎకిడ్నా, ఎకిడ్నా లేదా స్పైనీ, స్పైనీ స్పైనీ యాంట్ ఈటర్, స్పైనీ యాంట్ ఈటర్ అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. స్పైనీ యాంట్ ఈటర్ అంటే ఇది కేవలం దీని ఒక ఆహారపు అలవాటు చూసినట్లయితే ఇది చీమలను ఆహారంగా తీసుకుంటుంది. చీమలను ఆహారంగా తీసుకుంటూ శరీరం మీద చూసినట్లయితే అన్ని స్పైనల్లాగా కనపడుతూ ఉంటుంది. స్పైనల్లాగా దీని ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది స్తన గ్రంథులను కలిగి పిల్లలకు పాలిస్తూ ఉంటుంది. స్తన గ్రంథులు కలిగి పిల్లలకు పాలిస్తూ ఉంటుంది. సో ఇది పిల్లలకు పాలిచ్చే ఈ జీవి కూడా డైరెక్టుగా పిల్లలకు జన్మనివ్వకుండా గుడ్లను పెడుతూ ఉంటుంది. సో ఇది గుడ్లు పెట్టే క్షీరదం, గుడ్లు పెట్టే క్షీరదంగా పిలువబడుతూ ఉంటుంది. ఎకిడ్నా అనేది గుడ్లు పెట్టే క్షీరదం. నెక్స్ట్ వన్, ఇక ప్రత్యక్షంగా పిల్ల జీవులకు జన్మనిచ్చే వాటిని గమనించినట్లయితే పిల్ల జీవులకు జన్మనిచ్చినట్లయితే వాటిని శిశుత్పాదకాలు. వీటిలో శిశుత్పాదకాలు చూస్తే అన్ని రకాల క్షీరదాలు శిశుత్పాదకాలు ప్రత్యక్షంగా పిల్ల జీవులకు జన్మనిస్తాయి. కానీ చేపలు అండోత్పాదకాలు అయితే వాటిలో షార్క్ ఫిష్ లేదా సొరచేప అనేది శిశుత్పాదకం. షార్క్ ఫిష్ లేదా సొరచేప అనేది శిశుత్పాదకం. మరొకటి వీటిలో డాల్ఫిన్ శిశుత్పాదకము, డాల్ఫిన్ మరియు నీలి తిమింగలం అనేవి శిశుత్పాదకాలు, ప్రత్యక్షంగా పిల్లలు కనేవి. ఇక్కడ పిల్లలు కనే విధానాన్ని బట్టి రెండు రకాలు, అండోత్పాదకాలు, శిశుత్పాదకాలు. అలానే లైంగిక అవయవాలను బట్టి రెండు రకాలు, ఏకలైంగిక జీవులు మరియు ఉభయలైంగిక జీవులు. అయితే ఫలదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఏర్పడిన సంయుక్త బీజం ఒక శిశువుగా అభివృద్ధి చెందుతుంది. ఆ శిశువుగా అభివృద్ధి చెందేది కంప్లీట్గా ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ అంటే శరీరం లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. అలా ఫలదీకరణ జరిగినప్పటి నుండి శిశు జననం వరకు ఆ మధ్యకాలం మొత్తము కూడా తల్లి యొక్క గర్భాశయంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ కాలం అభివృద్ధి చెందడానికి పట్టే కాలాన్ని గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అనే పేరుతో పిలుస్తారు. గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అనే పేరుతో పిలుస్తారు. గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అంటే ఒక జీవి ఫలదీకరణ జరిగినప్పటి నుండి ఆ అభివృద్ధి చెందడానికి మొత్తం కూడా శరీరంలోనే అభివృద్ధి చెందుతుంది. దానిని గర్భావధి కాలం. మరి అన్ని జీవుల్లో గర్భావధి కాలం ఒకే రకంగా ఉంటుంది అంటే రకరకాల జీవులు డిఫరెంట్ యొక్క గెస్టేషన్ పీరియడ్ కలిగి ఉంటాయి. వీటిలో చూసినట్లయితే అపోజం యొక్క గర్భావధి కాలం 4 నుండి 12 రోజులు. 4 నుండి 12 రోజులు. ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న స్క్రీన్ మీద ఉన్న ఈ ఇమేజ్ అనేది ఇది అపోజం. ఇది అతి తక్కువ గర్భావధి కాలం కలిగినది. ఇది ఎలుక మాదిరిగా ఉంటుంది. మార్సుపియల్ అంటే గర్భకోశాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ దంతాలను కలిగి ఉండే క్షీరదం ఇది అపోజం. సో ఇక్కడ మనం దేని కొరకు ప్రత్యేకంగా చెప్పుకున్నామంటే ఈ అపోజం అనేది తక్కువ గర్భావధి కాలం అంటే 4 నుండి 12 రోజులు. నెక్స్ట్ వన్, ఎలుకలో గర్భావధి కాలం
ఎలుకలో గర్భావధి కాలం 20 నుండి 22 రోజులు ఉంటుంది. అలానే కుందేలులో గర్భావధి కాలం 31 రోజులు ఉంటుంది కుందేలులో. పిల్లిలో కానీ కుక్కలలో రెండింట్లో ఒకే రకమైన గర్భావధి కాలం, వీటిలో 63 రోజులు ఉంటుంది గర్భావధి కాలం. సింహంలో గర్భావధి కాలం 110 నుండి 115 సార్లు ఉంటుంది. నెక్స్ట్ వీటిలో మరొకటి గొర్రెల్లో గర్భావధి కాలం 149 రోజులు ఉంటుంది. 149 రోజులు. అలానే కోతిలో గర్భావధి కాలం 150 రోజులు. పులిలో గర్భావధి కాలం 155 రోజులు ఉంటుంది. చింపాంజీలో గర్భావధి కాలం 250 రోజులు ఉంటుంది. చింపాంజీలో గర్భావధి కాలం. మానవులలో గర్భావధి కాలం 270 నుండి 280 రోజులు ఉంటుంది. మానవుల్లో గర్భావధి కాలం. ఆవులలో గర్భావధి కాలం 280 రోజులు ఉంటుంది. జిరాఫీలో గర్భావధి కాలం, దీనికంటే ముందు గుర్రములో గర్భావధి కాలం 336 డేస్ ఉంటుంది. గుర్రంలో గర్భావధి కాలం. నెక్స్ట్ వన్, జిరాఫీలో గర్భావధి కాలం 404 రోజులు ఉంటుంది జిరాఫీలో. ఒంటెలలో గర్భావధి కాలం 410 రోజులు ఉంటుంది. ఏనుగులో గర్భావధి కాలం 600 డేస్ ఉంటుంది. 600 డేస్. ఇలా వివిధ రకాల జీవులలో వివిధ రకాల గర్భావధి కాలాలు ఉన్నాయి. ఇక్కడ అతి ఎక్కువ గర్భావధి కాలం కలిగిన జీవి ఏనుగు, అతి తక్కువ గర్భావధి కాలం కలిగిన జీవి అపోజం. ఆల్రెడీ మీకు ఈ యొక్క ఇమేజ్ చూపెట్టాను. ఈ యొక్క ఇమేజ్ అనేది అపోజం, అతి తక్కువ గర్భావధి కాలం కలిగి ఉన్నది. ఓకే, ఇవి వివిధ రకాల జీవులలో గర్భావధి కాలాలు. ఓకే.